East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఇప్పుడు మరి విష్ణు గారిని ఎందుకు కొంతమంది ఆయన తొలగించాలి అవి అలాంటివి ఎందుకు మాట ఆయన బాగానే నిలబడతారు కదా అందరి కోసం. తొలగించాలని ఎవరు ఏమనట్లేదు, ఎలక్షన్ కోరుకుంటున్నారు అంతేనా? అంతే. ఎలక్షన్ చాలా వరకు ఆయన నిలబడ్డారనే అనుకోవాలి. చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు. అవును, బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. కాకపోతే అక్కడ విష్ణుబాబు ఒక్కడే కాదు కదా, విష్ణుబాబు చుట్టూ ఇంకా కొంతమంది ఉంటారు. అవును, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎలక్షన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే అంతే కదా. సో ఆయన మీద వ్యతిరేకత ఎందుకు? చాలా పాలిటిక్స్ అబ్బా ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా పాలిటిక్స్. చాలా మీకు మీ కోస్టార్స్, మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఉండే ఫీమేల్ కోస్టార్స్ తో దోస్తి ఉందా? అస్తమాను కలుస్తుంటాం. మా ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. మేమందరం కలిసిన ఫోటోలు, మేము సరదాగా తిరిగిన ఫోటోలు అన్ని వైరల్ అవుతూనే ఉంటాయి. ఎవరికి ఒకరికి కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ ఒకవేళ ఏమంటారు ప్రొఫెషనల్ ఈగోస్ ఏమన్నా ఉన్నా కూడా అవి మేము ఫ్రెండ్షిప్లో కలిసినప్పుడు అవి ఏవి కనపడవు. అది జలస్ అనేది ఎవరికైనా ఉంటుంది. నాకు ఒక ఆర్టిస్ట్ని చూస్తే జలస్ ఉండొచ్చు, నన్ను చూస్తే ఇంకొకరికి ఉండొచ్చు. అది ఓన్లీ ప్రొఫెషనల్ దీంట్లోనే తప్ప పర్సనల్గా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మా మదర్ చనిపోతే అందరూ అందరూ బాధపడ్డారు, అందరూ ఫోన్లు చేశారు, అమ్మేరా ఎవరికైనా సరే అని చెప్పి కదా. అందరూ అసలు ఎన్ని సినిమాలు చేశారు అక్క మొత్తం మీరు? నాకు తెలిసి 500 సినిమాలు పైగా చేశాను రా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఆడవాళ్ళం కదా, మనం ఎప్పుడన్నా ఏజ్ ఎంత అని అడిగితే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు నొక్కి చెప్పాలనిపిస్తుంది మనకి. అది నైజం. ఆడవాళ్ళు ఏజ్ అడగకూడదు, మగవాడు జీతం అడగకూడదు కదా. ఈ ఏమంటారు వికీపీడియా వాళ్ళు, మా హస్బెండ్ 67 డేట్ ఆఫ్ బర్త్ మా హస్బెండ్ది. అది నా డేట్ ఆఫ్ బర్త్ కలిపి వేసేసారు. నేను ఎప్పుడో greathanda.comలో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు చెప్పా 250 సినిమాలు 200 చిల్లర సినిమాలు చేశాను అని చెప్పి, ఎప్పుడు 15 years బ్యాక్. అదే వేసి అదే అంటే ఈ ఏదైతే ఉందో దాని నుంచి కొంతమంది న్యూస్ తీసుకుంటారు. అదే కదా. సో వాళ్ళు కూడా తప్పైతే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసేసి, ఒరే నా ఏజ్ అది కాదురా, నువ్వు ఇలా చేసావురా బాబు, నువ్వు తీరా అని చెప్పి ఎక్కడ వెళ్తాను రా? ఎంత యుద్ధం చేస్తాము. ఇప్పటికే అలసిపోయాను నేను. 1.5 year రా చేయని పాపానికి నలిగిపోయానా? నా ఫ్యామిలీ నలిగిపోయిందా? నా బిడ్డ నలిగిపోయిందా? అంతే కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఆగాలో అర్థం కావట్లా. ఐ థింక్ తప్పకుండా విజయం, న్యాయం, నిజం గెలిచిందని నిరూపితమైంది క్లియర్లీ. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కెరియర్. ముందు కూడా ఆపర్చునిటీస్ రాకుండా ఉండవు కదక్క, మీకు ఎక్కడో ఒక రోల్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాయా కొద్ది గొప్ప? ఆపర్చునిటీ లేకపోవడం కాదురా, నాకే మంచి క్యారెక్టర్లు రావట్లేదు, నేను ఎందుకు యాక్ట్ చేయాలని చెప్పేసి నేనే దూరంగా ఉన్నాను. వెబ్ సిరీస్లు, ఓటీటీలు అన్ని కొన్ని చేశాను, కానీ నా మైండ్ సెట్ ఏంటంటే నా కోసం నేను కొన్ని రోజులు బతకాలనుకున్నాను రా. ఏం చేస్తారు ఆ టైంలో చెప్పండి? ఏదైనా చేస్తాను, నా ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనిపించింది వచ్చాను, ఇంకో చోటికి వెళ్ళాలనిపించదు వెళ్ళను, ఆబ్లిగేషన్ అయినా సరే ఫోన్ ఎత్తకూడదు అనిపించింది ఎత్తను. ఇది వరకు అలా కాదు, చచ్చినట్టు అన్ని కాల్స్ మాట్లాడాలి, మొహమాటానికి వెళ్ళాలి. ఇప్పుడు తూచ్ అంతే, అన్ని తూచ్, పైసలు తూచ్, అన్ని పైసలు ఎట్లాగా, పైసలు లేకుండా ఉండలేం కదా. నా ఈవెంట్స్ నాకు ఉన్నాయి, నా ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, పెళ్లికి అన్నిటికి, బర్త్డేకి కానీ పెళ్లికి కానీ. అందరూ ఏంటంటే చావు మనం ఎలాగ చూడలేం గనక, సో ఇప్పుడు ఉన్న ఫంక్షన్లు, పార్టీలు అన్ని అంటే పూజలు అన్ని బాగా చేసుకోవాలి, మీడియాలకు చూపించుకోవాలి, ఇన్స్టాలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి అదే కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంత బిటర్ ఎక్స్పీరియన్స్ అవుతా మళ్ళీ హేమక్క పార్టీస్కి వెళ్తారా? లేట్ నైట్ పార్టీస్ ఇంకా ఎక్కువ వెళ్ళా. ఎందుకు వెళ్ళకూడదు? నేను తప్పు చేస్తే నాకెందుకు భయం? నేను తప్పు చేస్తే భయపడాలి. నేను ఆ రోజు తప్పు చేయలేదని చెప్పాను, ఈ రోజు కూడా కోర్టు నుంచి తప్పు చేయలేదనే వచ్చింది. నేను ఇంకా ఎక్కువ పార్టీలకు వెళ్తున్నాను, వెరీ గుడ్, ఎక్కువ పార్టీకి వెళ్తున్నాను. కావాలని ఇది వరకు పోస్ట్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళగానే పోస్ట్ పెడుతున్నాను. నీ పలానా చోటు ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఈ పార్టీలో ఉన్నాను, లేదా ఈ గుడిలో ఉన్నాను, లేకపోతే ఈ సముద్రంలో ఉన్నాను. స్ట్రాంగ్ అయిపోయారు. అంటే స్ట్రాంగ్ అంటే నేను తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు ఒక్కరోజు భయపడలేదురా. ఓన్లీ మదర్ విషయంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఓన్లీ అమ్మ విషయం. తర్వాత పరువు పోయిందే వీళ్ళ వల్ల, కానీ పరువు వచ్చేస్తుంది. నేను తప్పు చేయలేదు కనుక డెఫినెట్గా కోర్టు నుంచి తీర్పు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను రా 1000 కళ్ళతో. ఈ రోజు వచ్చినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు రా, అదొక్కటే బాధగా ఉంది నాకు. అప్పుడేమో అంత న్యూస్ వేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యరు?
తప్పకుండా ఇప్పుడు చేయాలి, చేస్తారు కూడా. మన ఇంటర్వ్యూ చూసాక కూడా అందరూ అందుకుంటారు డెఫినెట్ గా ఈ వార్త. అండ్ మీరు మరింత పార్టీలకు వెళ్ళి కుమ్మేయండి అంతే, ఇంకా అంతకంటే ఏం అనలేము. బట్ సారీ మీ మేడ్ యూ క్రై, ఏమనుకోకండి. మదర్ విషయం ఒక్కటి చాలా, అంతే, ఇంకేం లేదు. సో హేమక్క, ఇప్పుడు అయితే మరి మాక్సిమం ఎవరితో యాక్ట్ చేశారు మీరు? ఎప్పుడు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిందా? ఆయన పక్కనైతే బ్రహ్మానందం గారిది, హీరోగా అయితే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చేశాను. నాగార్జున గారి సినిమాలు బలవంతంగా చేశాను, చిరంజీవి గారి సినిమాలు కూడా బలవంతంగా చేశాను. నాకు ఇష్టం కదా, వెళ్ళి లాక్కుని అడిగి మీ వైపు నుంచి, నా వైపు నుంచి. అక్క, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? శామ్ అండ్ రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారు. అవునా? మీకు అందరూ చాలా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, సమంత గారి ఫ్యాన్స్ అందరూ. కాదురా, ఇక్కడ కూడా ఎగైన్ సమంత గారి గురించినే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని ఎవరు అడగలేదురా. ఇదేం క్వశ్చను? అంటే అప్పుడు దొరకలేదు కాబట్టి అడగలేదు, లేకపోతే నేను అడిగేదాన్ని. అసలు మామూలుగా చెప్తున్నాను, ఎవరు అడగలేదు కదా ఎక్కడ, నీకు సోషల్ మీడియాలో కూడా లేదు. నేను కూడా గుడ్ థింగ్ అంటున్నాను, కానీ అది పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. ఆడదానికి డబ్బు ఉంది అని పాయింట్ అవుట్ చేయడం ఏంటి, మగాడికి డబ్బు సంపాదించినాడు పాయింట్ అవుట్ చేయనప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్, ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంది, కంగ్రాచులేషన్ చెప్దాం. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక తోడు కావాలి. తను హెల్త్ అవ్వనివ్వండి, మెంటల్ కండిషన్ అవ్వనివ్వండి, తనకి ఒక సపోర్ట్గా ఒకళ్ళు కావాలి. తనకి నచ్చి చేసుకుంది, ఆ అబ్బాయికి నచ్చి చేసుకున్నారు. ఇప్పుడు నచ్చి చేసుకోవడంలో అన్నీ లీగలే. అవును, ఇక్కడ ఎక్కడ ఇల్లీగల్ అనేది ఏదీ లేదు. అంతే కదా, నచ్చి చేసుకున్నారు, చట్ట ప్రకారం చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తను డెఫినెట్ గా హ్యాపీగా ఉండాలి. వెరీ వండర్ఫుల్ సోల్, గుడ్ గర్ల్. తర్వాత రాజ్ కూడా చాలా మంచివారు, నేను కలిశాను. ఆయన గురించి తెలీదు. చైతన్య బాబు కూడా చాలా మంచోడు తెలుసా. వాళ్ళు బ్రాడ్ మైండెడ్ తో ఆలోచించుకుని వాళ్ళిద్దరికి నచ్చి ఒక అండర్స్టాండింగ్ వచ్చే విడిపోయారు. దాన్ని కూడా వీళ్ళే సిల్వర్ పనులు చేశారు. ఈవిడికేదో సరిగ్గా లేదు, మళ్ళీ ఆయనకేదో సరిపడలేదని, ఆయన ఈగో ఎక్కువైపోయిందని, ఈవిడ ఈగో ఏం లేదు. ఆ బాబు నేను చెప్తున్నాను కదా, నాగార్జున గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. హీఈస్ సచ్ ఎ జెంటిల్మెన్, సచ్ ఎ నైస్, నాకు ఎంత స్వీట్ ఆ అబ్బాయి. ఇద్దరు కూడా, అఖిల్ కూడా అంతే, చైతన్య కూడా అంతే, బంగారాలు. శోభిత కూడా అంతే. నాకు ఎవరి మీద కంప్లైంట్ లేదురా. ఇప్పుడు నీకు నాకు పడలేదు, ఓకే, ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం కదా. ఇప్పుడు చట్టరీత్యా కూడా అదే కదా చెప్తుంది. భార్యకి ఇష్టం లేకుండా భర్త కానీ, భర్తకి ఇష్టం లేకుండా కానీ అఫీషియల్ కదా ఇవన్నీ. ఒకప్పుడు ఏమో అని ఒక్కునేది, ఇప్పుడు ఏది లేదు, అన్నీ అఫీషియలే. అబ్బాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, వీళ్ళు డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకున్న అఫీషియలే, పెళ్లి చేసుకోకపోయినా అఫీషియలే. ఇంక ఇప్పుడు అలాంటి ఏమి లేవురా, అన్ని మారిపోయింది. అసలు నాకేమనిపిస్తుంది అంటే హేమక్క, ఈ ఎక్స్పీరియన్స్, ఇంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ మీకు అయినా కూడా మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హేమక్క వచ్చి బయటకు వచ్చి మాట్లాడి దబిడి అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఇష్యూలో ఉన్నప్పుడే చెప్పాను. ఒకడు అది కూడా రిగోట్ చేసేసాడు. ఏదో ఆడపిల్లకి కష్టం కలిగితేనే నేను వెళ్ళి తన పక్కన నిలబడతాను, అలాంటిది మీరు నాకే కష్టం క్రియేట్ చేస్తున్నారు, నేను వదులుతాను అనుకున్నారా? డెఫినెట్గా ఒక రోజు వస్తాను అని అప్పుడు కూడా చెప్పాను. ఏ రోజు భయపడలా. ఎన్ని వాయిస్లు రికార్డ్ చేసి, నేను ఎన్ని వాయిస్లు రికార్డ్ చేశాను అనుకుంటున్నావు? అన్ని ఛానల్ వాళ్ళది రికార్డ్ చేసి పెట్టాను నేను. అన్ని ఛానల్ న్యూస్లు అన్నీ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి నాకు న్యాయం దొరకకపోతే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాను. ఎందుకంటే చెయ్యని తప్పకి నేను బలయ్యాను. నా పిల్లలు, నా మనవరాళ్ళు వాళ్ళు చూసే వరకు కూడా ఈ న్యూస్లు ఉంటాయి. అందుకే డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఇవన్నీ తీసేయాలి, తొలగించాలి. వాష్ పిటిషన్ ని పెట్టుకుని మీరు పోరాడుతున్నారు, మీ పోరాటం కంటిన్యూ అవుతుంది, అందులో మేము కూడా ఉన్నాం. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హేమక్క. థ్యాంక్ యూ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్, ఏం చెప్పాలి, ఆనెస్ట్ ఏంటి వర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ తప్పకుండా వీల్ ఫైట్ దిస్ టుగెదర్. ఏ స్త్రీకి ఎవరైనా చెత్త కామెంట్ పెట్టినా కూడా మనం ఊరుకోవద్దు, పోరాడదాం 100% పోరాడదాం. థ్యాంక్ యూ అక్క, సో మచ్. థ్యాంక్ యూ బంగారు తల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.